విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామినితి నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నమః. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఇది పరమ పూజ్య భక్తి వికాస స్వామి వారు డిసెంబర్ 15వ తేదీ 2024 సంవత్సరం తమిళనాడులోని వేలూరులో ఇచ్చినటువంటి ప్రవచనానికి అనువాదం. Don't waste time. సమయాన్ని వృధా చేయొద్దు. Time is very valuable, సమయం చాలా విలువైనది, either materially or spiritually, as Srila భౌతికంగా కావచ్చు ఆధ్యాత్మికంగా కావచ్చు. Prabhupada pointed out శ్రీల ప్రభుపాదుల వారు చెప్పినట్టుగా several times. ఎన్నోసార్లు చెప్పారు శ్రీల ప్రభుపాదుల వారు. Even materially, Srila Prabhupada definitely wasn't a materialist, మరి భౌతికంగా చూసినప్పటికీ కూడా, అయితే శ్రీల ప్రభుపాదుల వారు ఖచ్చితంగా ఒక భౌతికవాది కాదు, but he was expert in dealing with material things. కానీ శ్రీల ప్రభుపాదుల వారు భౌతికమైనటువంటి వస్తువులతో వ్యవహరించడంలో నిష్ణాతుడు. And from his previous life as a businessman, he knew అంతేకాకుండా ఆయన పూర్వ జీవితంలో ఆయన ఒక వ్యాపారవేత్త. the value of time even in material matters. అందుచేత భౌతిక కలాపాల్లో కూడా సమయం యొక్క విలువ ఏమిటనేది ఆయనకు తెలుసు. One thing you'll see about highly successful people materially, మరి భౌతికంగా అత్యంత విజయవంతమైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని చూసినట్లయితే is they don't waste time. They don't వాళ్ళు సమయాన్ని వృధా చేయరు. sit around watching cartoons on TV. Foreign వాళ్ళు ఉదాహరణకు టీవీలో కార్టూన్లు చూస్తూ సమయాన్ని వృధా చేసుకోరు. instance. అంటే బొమ్మల నాటకాలు చూస్తూ టీవీల్లో వాళ్ళు సమయాన్ని వృధా చేసుకోరు. ఉదాహరణ, I'm going to read from some of Srila Prabhupada's comments and from various Shastra quotes. ఇప్పుడు నేను శ్రీల ప్రభుపాదుల వారు వివిధ సందర్భాల్లో చేసినటువంటి వ్యాఖ్యలు, అలాగే శాస్త్రం నుండి అనేక చోట్ల చెప్పబడినటువంటి విషయాలు నేను ఇప్పుడు ఉదాహరిస్తాను. Regarding utilization of time. దేని గురించి అంటే సమయాన్ని వినియోగించడం గురించి. And intersperse that with a few comments. అలాగే వాటి గురించి వివరిస్తూ అక్కడక్కడ నేను కొన్ని వ్యాఖ్యలు చేస్తాను. My own. అంటే నేను స్వయంగా నేను కూడా కొన్ని వ్యాఖ్యానాలు చేస్తాను. Most important point. Okay, let's not spend any more time without getting right into it. Here's a quote. కాబట్టి నేరుగా విషయంలోకి వెళ్లకుండా ఇక మనం సమయం వృధా చేయొద్దు. సరే, ఇప్పుడు నేను ఒక ప్రస్తావన చదువుతాను. ఇప్పుడు From Srila Prabhupada's purport to Bhagavatam. శ్రీల ప్రభుపాదుల వారు భాగవతానికి ఇచ్చినటువంటి ఒక భాష్యం నుండి, Canto 2, Chapter 2, Text 3. శ్రీమద్ భాగవతం 2వ స్కందం 2వ అధ్యాయం 3వ శ్లోకం. Srila Prabhupada writes, since every second of human life is important and శ్రీల ప్రభుపాదులు రాస్తున్నారు ఆ భాష్యంలో, మరి మానవ జీవితంలోని ప్రతి క్షణం కూడా చాలా ముఖ్యమైనది కాబట్టి enlightened man should be very careful to utilize time very cautiously. జ్ఞానవంతుడైనటువంటి వ్యక్తి తన యొక్క సమయాన్ని చాలా జాగ్రత్తగా వాడుకోవడంలో చాలా జాగరూకత వహించాలి. 1 second of human life wasted in the vain research of planning for happiness. మరి ఆనందం కోసం ప్రణాళికలు వేస్తూ వృధాగా గడిపినటువంటి ఒక్క విలువైనటువంటి క్షణాన్నైనా సరే in the material world ఈ భౌతిక ప్రపంచంలో can never be replaced, even if one spends millions of coins of gold. గడిచిపోయినటువంటి వృధాగా గడిచిపోయినటువంటి ఒక్క క్షణాన్ని కూడా ఈ ప్రపంచంలో మనం
కొన్ని లక్షలాది బంగారు నాణ్యాలను ఖర్చు చేసైనా సరే దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురాలేము. Imagine millions. It's hard for us to imagine. Most people haven't even seen well. I could. మరి అసలు మనం ఊహించుకోలేము అనమాట. చాలా మంది అసలు ఊహించుకోలేరు. ఎందుకని ఇక్కడ లక్షలాది బంగారు నాణ్యాలు అంటున్నారు. చాలా మందికి అసలు అది ఊహకందని విషయం. Say, here in India, people see gold a lot. అయితే భారతదేశంలో జనులు బంగారాన్ని చాలా ఎక్కువగా చూస్తుంటారు. In the country I was born in this time around, keeping gold beyond a very tiny amount is illegal. మరి నేను జన్మించినటువంటి దేశం ఏదైతే ఉందో ఆ దేశంలో నిర్ణీతమైనటువంటి మొత్తానికి మించి బంగారాన్ని కలిగి ఉండడం అనేది ఎవరికైనా సరే అది గొప్ప నేరం అన్నమాట. The government won't let you keep gold. అంటే ప్రభుత్వం మీరు బంగారం కలిగి ఉండడానికి అనుమతించదు. One coin of gold I saw. My father once showed me. He had ఒకసారి నా తండ్రి గారు ఒక బంగారు నాణ్యాన్ని నాకు చూపించారు. a golden guinea. That's 1 pound and 1 shilling, I think. ఆయన దగ్గర ఒక బంగారు గిని ఉండేది అనమాట. అంటే ఒక పౌండ్ ఒక షిల్లింగ్ అయి ఉంటుంది. Millions of coins stacking up, millions of coins of gold. మరి లక్షలాది బంగారు నాణ్యాలను పోగు చేయడం అంటే, but even 1 second of human life wasted in planning for material happiness. కానీ భౌతికమైనటువంటి ఆనందం కోసం ప్రణాళికలు వేస్తూ గడిపినటువంటి ఒక్క క్షణాన్ని కూడా లక్షలాది బంగారు నాణ్యాలతో మనం తీసుకురాలేమని చెప్పి అంటున్నారు. You can't get it back. దాన్ని వెనక్కి తీసుకురాలేరు మీరు. Once 1 second is gone, bring as much money as you like. You can't. ఒక్క క్షణం అలా వెళ్ళిపోయింది అనుకోండి, మీరు ఎంత కోరుకుంటే అంత ధనాన్ని తీసుకురండి, ఆ గడిచిన క్షణాన్ని వెనక్కి తీసుకురాలేరు. Get it back. This statement of Srila Prabhupada here is, of course, based on a well-known statement of Chanakya Pandit. అయితే శ్రీల ప్రభుపాదుల వారు చేసినటువంటి ఈ ప్రకటన ఏదైతే ఉందో ఇది ప్రఖ్యాతిగాంచినటువంటి చాణక్య పండితుడు చేసిన ప్రకటన అనుసరిస్తూ ఉంది. Which Srila Prabhupada quoted, for instance, in his. మరి శ్రీల ప్రభుపాదుల వారు దీన్ని చాలా తరచుగా ప్రస్తావన చేసేవారు. Purport to Bhagavatam, Canto 6, Chapter 5, Text 19. ఉదాహరణకు భాగవతం 6వ స్కందం 5వ అధ్యాయం 19వ శ్లోకానికి ఇచ్చిన భాష్యంలో కూడా దీన్ని ప్రస్తావన చేశారు. The statement is as follows. మరి ఆ ప్రకటన ఈ విధంగా ఉంది. Ayusha kshana ekopi na labhya swarna kotibhihi. So that literally means that 1 second, kshana means just దాని అర్థం ఏమిటి? ఒక క్షణం, a moment of your lifespan. అంటే మీ జీవితంలో ఒక క్షణకాలం పాటు జీవితం. Even one cannot be gained or purchased దాన్ని మళ్ళీ మనం తిరిగి పొందలేము, దాన్ని మనం కొనుగోలు చేయలేము. by hundreds and millions of gold coins. కొన్ని వందల లక్షల స్వర్ణ నాణ్యాలతో దాన్ని మనం కొనుగోలు చేయలేము, వెనక్కి తీసుకురాలేము. And the verse goes on, na chain nirartha kang niti ka cha hanis tatodika. In this purport, Srila Prabhupada renders this as శ్రీల ప్రభుపాదుల వారు దీని గురించి భాష్యంలో ఏ విధంగా తెలియజేస్తున్నారు? follows. Even a moment of one's lifetime could not be returned in exchange for millions of dollars. ప్రభుపాదుల వారు చెప్తున్నారు, మనం లక్షలాది డాలర్లు ఖర్చు పెట్టినా సరే మానవ జీవితంలోని ఒక క్షణాన్ని మనం వెనక్కి తిరిగి తీసుకురాలేము. Therefore, one should consider how much loss one suffers if he wastes even a moment of his life for nothing. కాబట్టి ఎలాంటి ప్రయోజనం లేకుండా తన జీవితంలో ఒక క్షణాన్ని మనం గడిపినా మనం ఎంత నష్టాన్ని కొని తెచ్చుకుంటున్నాం అనేది మనిషి ఆలోచించాలి. Living like an animal, not understanding the goal of life. అంటే జంతువులా జీవిస్తూ జీవితపు లక్ష్యం ఏమిటో తెలుసుకోకుండా
one foolishly thinks that there is no eternity and that his వ్యక్తి మూర్ఖత్వంతో శాశ్వతత్వం అనేది లేదని అనుకుంటాడు. lifespan of 50, 60 or at the most 100 years is everything. అతను ఏమనుకుంటాడు, 50, 60 ఏళ్ల ఈ జీవితం ఏదైతుందో, లేదా మహా అయితే 100 ఏళ్ల ఈ జీవితం ఏదైతుందో ఇదే సమస్తం అనుకుంటాడు. This is the greatest foolishness. మరి ఇది అతిపెద్ద మూర్ఖత్వం. We know from the Yaksha Prashna section మనకి మహాభారతంలోని యక్ష ప్రశ్నలు అనేటువంటి విభాగం నుండి మనకు తెలుసు. of Mahabharata, the most amazing thing అందులో అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటి? that was described by Yudhishthira Maharaja. అదే దాని గురించి యుధిష్ఠిర మహారాజు వివరించారు. Hani bhutani gachanti yamanayam sheshas tavara ichati kimascharya ataf param. What is more amazing than this in the whole world? మొత్తం ప్రపంచంలోనే ఎంతకంటే ఆశ్చర్యకరమైనది ఏముంటుంది? That people are dying. జనులు మరణిస్తూ ఉన్నారు. So many are dying. ఎంతో మంది మరణిస్తూ ఉన్నారు every day. ప్రతిరోజు. But those who in this life have not yet died కానీ ఈ జీవితంలో ఎవరైతే ఇంకా చావలేదో are desiring and living their lives as if they're going to live forever. వాళ్ళు ఏ విధంగా కోరుకుంటారంటే, ఎలా వారి జీవితాన్ని గడుపుతారంటే తామేదో ఎల్లకాలం జీవించబోతున్నట్లుగా గడుపుతారు. So Srila Prabhupada in this explanation of this మరి దీని గురించి ఇచ్చినటువంటి వివరణలో శ్రీల ప్రభుపాదుల వారు Chanakya verse అంటే ఈ చాణక్య శ్లోకాన్ని వివరిస్తూ blends in a touch of that here in describing Kachahanis Tatodika is Chanakya. శ్రీల ప్రభుపాదుల వారు ఈ శ్లోకంలో ఉన్నటువంటి దాన్ని ఈ చాణక్య పండితుని ఉదాహరణను ఉపయోగించి ఇక్కడ వివరిస్తూ ఉన్నారన్నమాట. States that what is a greater loss than this? చాణక్యుడు అంటాడు, ఏమంటాడు, ఎంతకంటే గొప్ప నష్టమే ఉంటుంది. What is a greater loss than the loss of time? సమయాన్ని వృధా చేసుకోవడం కంటే గొప్ప నష్టం మరొకటి ఏముంటుంది? Spent near Arthakam without any real meaning. అంటే నిరర్థకంగా గడిపినటువంటి కాలం, అంటే ఏ విధమైన నిజమైన విలువ లేనటువంటి దానికోసం ఖర్చు చేయడం. And Srila Prabhupada also says this is the greatest foolishness. మరి శ్రీల ప్రభుపాదుల వారు ఇది కూడా చెప్తున్నారు, ఇది పెద్ద గొప్ప మూర్ఖత్వము అని. So we have the greatest amazing thing, కాబట్టి మన దగ్గర చాలా గొప్ప ఆశ్చర్యకరమైనటువంటిది ఒకటి ఉంది. the greatest foolishness మరి గొప్ప మూర్ఖత్వం అవుతుంది, and the greatest loss, అలాగే గొప్ప నష్టం కూడా ఉంది. all encompassed in Srila Prabhupada's explanation of this verse. మరి ఈ శ్లోకానికి శ్రీల ప్రభుపాదులు వచ్చిన వివరణలో ఇవన్నిటినీ క్రోడీకరించి చెప్పారు ఆయన. On my laptop desktop I have a statement to myself. నేను వాడుతున్నటువంటి ల్యాప్టాప్ యొక్క తెర ఏదైతే ఉందో దానిపై ఒక ప్రకటన ఉంది నా కోసం. Life is short, don't waste time. జీవితం చాలా చిన్నది, సమయాన్ని వృధా చేయొద్దు అని. Srila Prabhupada said something very similar. శ్రీల ప్రభుపాదుల వారు కూడా ఇదే విధంగా మరొక విషయాన్ని చెప్తారు. Life is short, don't waste time. ఈ జీవితం చాలా చిన్నది, సమయాన్ని వృధా చేయొద్దు is based on a statement that Srila Prabhupada made in a lecture in Los Angeles in ఇది శ్రీల ప్రభుపాదుల వారు లాస్ ఏంజలస్ లో ఇచ్చినటువంటి ఒక ప్రవచనంలో చేసినటువంటి వ్యాఖ్య నుండి స్వీకరించబడింది. 1972. 1972లో ప్రభుపాదుల వారు ఇచ్చారు ఒక ప్రవచనం అక్కడ. Prabhupada said, "Don't waste a single moment." This శ్రీల ప్రభుపాదుల వారు అంటారు, ఒక్క క్షణాన్ని కూడా మీరు వృధా చేయొద్దు. should be your life's policy. ఇదే మీ జీవిత విధానం అయి ఉండాలి అంటారు. Now, of course, our life's policy should be to
chant Hare Krishna and serve Krishna, but అయితే మన జీవిత విధానం ఏముండాలి అంటే ఏమై ఉండాలంటే హరే కృష్ణ చెప్పించడం, కృష్ణుని సేవించడం అయి ఉండాలి. కానీ within that policy, you could say a sub-policy. మరి ఆ విధానంలో మరొక ఉప విధానంగా మనం చెప్పుకోవచ్చు. Don't waste a single moment. ఒక క్షణాన్ని కూడా మనం వృధా చేసుకోవద్దు. Time management. There's so many books on time management. మరి సమయాన్ని మనం ఏ విధంగా నిర్వహించుకోవాలి అనే దాని గురించి అనేకమైనటువంటి గ్రంథాలు ఉన్నాయి. How to stop procrastinating, for instance, that's ఉదాహరణకు ఆ పనిని సాగతీయడం అనే దాన్ని ఏ విధంగా తప్పించాలి అనే దాని గురించి. part of time management. అది కూడా మరి సమయ నిర్వహణలో భాగం. అది కూడా In Gita, Lord Krishna also says, మరి భగవద్గీతలో కృష్ణుడు కూడా చెబుతున్నాడు, Dirgha Sutri. దీర్ఘ సూత్రి అంటాడు. He refers to a procrastinator. అంటే కృష్ణుడు సాగతీసే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారిని సూచిస్తున్నాడు as being in the mode of ignorance. ఈ విధంగా దీర్ఘ సూత్రి అని చెప్పంటారు. అలాంటి వాడు ప్రతిదాన్ని సాగతీసే వారిని వారు తమో గుణంలో ఉన్నట్టు అని చెప్తారు కృష్ణుడు. Their time management courses, sessions, seminars, books. మరి ఈ సమయ నిర్వహణ గురించి అనేకమైనటువంటి సదస్సులు జరుగుతుంటాయి, గ్రంథాలు ఉన్నాయి, ఉపన్యాసాలు జరుగుతుంటాయి. People spend time about how to manage their time. అంటే జనం తమ సమయాన్ని ఎలా నిర్వహించుకోవాలి అనే దాని గురించి సమయాన్ని గడుపుతారు. Because they think that time is money. Because ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారు, సమయం అంటే ధనం అనుకుంటారు. they think that money is the most important thing. వాళ్ళు ఏమనుకుంటారు, ధనమే అన్నిటికంటే ముఖ్యమైనది అనుకుంటారు. But time will take away whatever money you have. కానీ సమయం, కాలం ఏదైతే ఉందో, మన దగ్గర ఏదైతే ధనం ఉందో అన్నింటినీ కూడా తీసుకువెళ్ళిపోతుంది. Money that you gain by investing your time. అంటే మీ యొక్క సమయాన్ని పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు సంపాదించిన ధనం ఏదైతే ఉందో దానిని either it's going to leave you gain money and then you lose it. మరి ఆ ధనం ఏదైతే ఉందో అది మిమ్మల్ని వదిలేస్తుంది, లేదా మీరు ఆ ధనాన్ని పోగొట్టుకుంటారు. Become very rich and then మనం చాలా ధనవంతులం అయిపోతాం, overnight you lose it all. రాత్రికి రాత్రే అన్ని పోగొట్టుకుంటాం. Anyway, if it doesn't leave you, what's the point of having it? If you just... ఒకవేళ మిమ్మల్ని విడిచిపెట్టదనుకోండి ధనం, అలాంటప్పుడు అలాంటి ధనాన్ని కలిగి ఉండే ప్రయోజనం ఏమిటి? Stack up money as a miser. What's the point? ధనాన్ని పోగు చేసుకుని ఖర్చు పెట్టకుండా ఉంటే ఆ ధనం మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళడం లేదంటే అందులో అర్థం ఏముంది అసలు? So either the money is going to leave you or you're going to leave it behind. కాబట్టి ధనమైనా మిమ్మల్ని వదిలేస్తుంది, లేదా మీరైనా ధనాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. When you die. ఇప్పుడు మీరు మరణించేటువంటి సమయంలో. So all these time management courses without understanding what time should be utilized for, it's మరి సమయాన్ని దేనికోసం మనం వెచ్చించాలి అనే అవగాహన లేనటువంటి ఈ సమయ నిర్వహణ తరగతులు ఏవైతే ఉన్నాయో another exhibition of foolishness. ఇవి కూడా మరొక మూర్ఖత్వాన్ని వెల్లడి చేసేటువంటి విధానాలు అన్నమాట. Material consciousness means foolishness. భౌతిక చైతన్యం అంటే మూర్ఖత్వం. Time management, yeah, the right idea, the time should be spent properly or utilized for something useful, but it's the wrong app. మరి సమయ నిర్వహణలో ఏం చెప్తారు? అవగాహన ఏమిటంటే మనకున్నటువంటి సమయాన్ని ఏదైనా ఉపయోగపడే దానికి వెచ్చించాలి అని చెప్తారు. Because they don't know what the proper use of time is. కానీ ఇక్కడ సమయాన్ని సరిగ్గా ఉపయోగించడం అంటే ఏమిటో వాళ్ళకి తెలియదు అనమాట. Our time, our whole life is meant for, in the words of Lord Krishna, nishraya. మరి కృష్ణుని యొక్క మాటలు చెప్పాలంటే మన యొక్క సమయం అంతా కూడా దేనికోసం వెచ్చించాలంటే నిశ్రయ అని చెప్పుకుంటున్నారు. The ultimate benefit. అంటే అంతిమమైనటువంటి ప్రయోజనం.
as Lord Krishna states, Labdva sudurlabhamidam కృష్ణుడు ఈ విధంగా చెబుతున్నాడు ఈ శ్లోకంలో. bhusambhavante manusham arthadam anityam apiha dhira turnam yatejana patadhanumritya yavan nishrayasaya vishayakam sarvata syat. Lord Krishna reminds us or కృష్ణుడు మనకి గుర్తు చేస్తున్నాడు, informs us if we don't అంటే మనకి తెలియజేస్తున్నాడు. know అంటే ఎవరికైతే తెలియదో వారు తెలుసుకోవాలి. that ఏమని? we who are in human bodies have అంటే మనం ఎవరమైతే మానవ శరీరాల్లో ఉన్నామో, attained this human body మనం ఈ మానవ శరీరాన్ని పొందాం after many births. ఇప్పుడు లభించింది మనకి మానవ జన్మ. ఎన్నో 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 జన్మలు ఇచ్చిన తర్వాత లభించింది. And that this human life is arthadam. మరి ఈ మానవ జీవితం ఏదైతే ఉందో ఇది అర్థతం. It can give us actual benefit. ఇది మనకి వాస్తవమైనటువంటి ప్రయోజనాన్ని ఇవ్వగలదు. Artha can mean money. మరి అర్థ అంటే ధనం అని కూడా అర్థం వస్తుంది. We can spend our life trying to get money, అంటే మన సమయాన్ని ధనాన్ని సంపాదించడానికి ప్రయత్నించడంలో గడపచ్చు. or it can mean value, meaning. In human life, we can actually pursue the purpose of life, which ఆ? కానీ మనం మానవ జీవితంలో ఈ ధనం యొక్క ప్రయోజనాన్ని, ధనం యొక్క విలువని మనం అర్థం చేసుకోవచ్చు. is not possible in other forms of life. అంటే మానవ జీవితంలో ఇది సాధ్యం అవుతుంది, ఇతర జీవితాల్లో అది సాధ్యం కాదన్నమాట. But Lord Krishna wants us in this verse, Anityam, కానీ కృష్ణుడు చెప్తున్నాడు ఈ మానవ జీవితం అనేది అనిత్యం. just in a second, life can be finished. And అంటే ఒక్క క్షణంలో ఈ జీవితం ముగిసిపోవచ్చు. just a few seconds. It's not కొన్ని క్షణాలు, that many. It's not ఎన్నో క్షణాలను కూడా కాదు. long before you're going to die. Even if someone's born, they're just born now and they're going to live 100 years. It's not very long. ఆ? మరి ఒకవేళ ఎవరైనా ఇప్పుడు జన్మించారో వాళ్ళు 100 సంవత్సరాలు జీవించబోతున్నారు అనుకోండి, అదేమీ పెద్ద సుదీర్ఘ కాలం కాదు. Therefore, we should soberly consider what to do with our life and act quickly. కాబట్టి అందుచేత మనం చాలా తెలివిగా మన జీవితంతో మనం ఏం చేయాలి అనేది మనం నిర్ణయించుకొని వెంటనే ఆ పని మనం చేయాలి. Turna means immediately. Yatita తూర్ణం అని చెప్పున్నారు. తూర్ణం అంటే వెంటనే. should endeavor. We యథేత అంటే ప్రయత్నించాలి. should immediately endeavor before we die, knowing అంటే మనం మరణించడానికి ముందు మనం ఆ ప్రయత్నం చేయాలి. that we are going to die, తెలుసుకోవాలి మనం ఏమిటి, మనం మరణించబోతున్నాం అని. to attain the ultimate benefit of life. అంటే దేనికోసం? జీవితపు అంతిమమైనటువంటి లాభాన్ని పొందడం కోసం మనం ప్రయత్నం చేయాలి వెంటనే. Not waste our time in sense gratification, ఆ? మన సమయాన్ని ఇంద్రియ భోగంలో మనం వృధా చేసుకోకూడదు. because that is available wherever we go in the universe. ఎందుకంటే మనం ఈ విశ్వంలో ఎక్కడికి వెళ్ళినా ఇంద్రియ భోగం అనేది మనకు లభిస్తుంది. We're all space travelers. We're going from body to body, planet to planet. మనం అందరం కూడా వ్యోమగాములు అనమాట. మనం ఒక శరీరం నుండి మరొక శరీరానికి, ఒక లోకం నుండి ఒక లోకానికి ప్రయాణం చేస్తూ ఉంటాం. Wasting our time, wasting our lives ఆ విధంగా మన యొక్క సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటాం, మన జీవితాలను వృధా చేసుకుంటూ ఉంటాం in sense gratification. ఇంద్రియ భోగం చేయడం. Srila Prabhupada speaking on March the 15th, 1968. శ్రీల ప్రభుపాదుల వారు మార్చి 15, 1968 మాట్లాడుతున్నారు ఈ విధంగా. Said, today, 15th of March, ఈరోజు మార్చి 15, 1968. 1968 సంవత్సరం. Now it is 7:35. ఇప్పుడు 7:35 అయింది సమయం. Gone. కానీ అది వెళ్ళిపోయింది. As soon as it is 7:36, ఎప్పుడైతే 7:36 అయిందో you cannot bring that back. మీరు మళ్ళీ ఆ 7:35 వెనక్కి తీసుకురాలేదు. 1968, 15th March,
1968 మార్చి 15 evening 7:35. సాయంత్రం 7:35. Again, even if you pay millions of dollars, మళ్ళీ మీరు కొన్ని లక్షలాది డాలర్లు చెల్లించినా please come back again. No, దయచేసి రా వెనక్కి రా అని అడిగారు అనుకుంది, రాదు సమయం మళ్ళీ వెనక్కి. finished. So Chanakya Pandit says అందుకే చాణక్య పండితుడు అంటున్నాడు, time is so valuable that if you సమయం ఎంతో విలువైనది, pay millions of golden coins, you cannot get back even a moment. What is ఎంత విలువైనదంటే మీరు లక్షలాది బంగారు నాణ్యాలు ఖర్చు చేసినా దాన్ని వెనక్కి తీసుకురాలేరు. lost is lost for good. ఏదైతే కోల్పోయామో అది మనం కోల్పోయినట్టే ఎల్లప్పటికీ. If you have such valuable time and you spoil it for nothing without any profit, just imagine how much you are losing. How మరి మీ దగ్గర అంత విలువైనటువంటి సమయం ఉండి ఎందుకు పనికిరాకుండా మీరు ఆ సమయాన్ని వృధా చేసుకున్నట్లయితే మీరు ఏం నష్టపోతున్నారనేది మీరు అర్థం చేసుకోండి. greatly you are the loser. మీరు ఎంత గొప్ప నష్టాన్ని పొందారో చూడండి. Again, Srila Prabhupada said in Los Angeles, మళ్ళీ శ్రీల ప్రభుపాద వారు లాస్ ఏంజలస్ లో చెప్పారు, or writing from Los Angeles, లేదా ఆయన లిఖిత పూర్వకంగా చెబుతున్నారు, లాస్ ఏంజలస్ నుంచి లేఖ రాస్తున్నారు. on the 16th of August 1972. ఆగస్టు 16వ తేదీ 1972న If you really want to achieve the goal of your life, then ప్రభుపాద వారు చెప్తున్నారు, నువ్వు నిజంగా నీ జీవిత లక్ష్యాన్ని చేరుకోవాలనుకుంటే become very serious to always pursue it at every moment and not be distracted by anything false. నువ్వు ఎల్లప్పుడూ కూడా మరి ఆ జీవిత లక్ష్యాన్ని చేరుకోవడానికి నువ్వు పని చేయాలి. ఎప్పుడు కూడా నువ్వు పెడత్రోవ పట్టకూడదు నీ యొక్క గమ్యం నుండి. Now again, this advice could be given to materialistic people also. మరి ఈ ఉపదేశం ఏదైతే ప్రభుపాద వారు ఇచ్చారో దీనిని భౌతికమైనటువంటి వాళ్ళకు కూడా ఇవ్వచ్చు ఇదే ఉపదేశాన్ని. Focus. Don't be distracted. ఏమని? దృష్టి దాని మీద పెట్టండి, పెడత్రోవ పట్టొద్దు. Become very serious. చాలా శ్రద్ధ వహించండి. Pursue it at every moment. ప్రతి క్షణం దానికోసమే మీరు పని చేయండి. However, ఏమైనప్పటికీ materialism is foolishism. ఈ భౌతికవాదం అనేది మూర్ఖవాదం అన్నమాట. We should utilize our time to be Krishna conscious. మనం మన సమయాన్ని కృష్ణ చైతన్యవంతులు అవడానికి ఖర్చు చేయాలి. In another letter, Srila Prabhupada wrote, మరొక లేఖలో శ్రీల ప్రభుపాద రాస్తున్నారు, our time is very short. మన సమయం చాలా చిన్నది. We have to finish our Krishna consciousness during our lifetime. మన ఈ జీవిత కాలంలో మన కృష్ణ చైతన్యాన్ని మనం ముగించాలి. And we should not waste a single moment for anything మనం వేరే దేని గురించి కూడా ఒక క్షణాన్ని కూడా మనం వృధా చేయకూడదు. else. Just consider, we have this opportunity, Krishna. మరి మీరు ఒకసారి పరిగణించండి, మనకి అవకాశం వచ్చింది, కృష్ణ చైతన్యం లభించింది. Consciousness. Generally, it takes many lifetimes to come to Krishna consciousness, and సాధారణంగా కృష్ణ చైతన్యంలోకి రావడానికి ఎన్నో జీవితకాలాలు పడుతుంది. to perfect it. Bahunam అంటే దాన్ని ఈ కృష్ణ చైతన్యాన్ని పరిపూర్ణం చేసుకోవడానికి ఎన్నో జన్మలు పడుతుంది. Janmanamante Gyanabang Prapadyate Vasudeva Sarvam Iti Samahatma Sudurlabhaha. Lord Krishna informs us that after many lifetimes, someone who's trying to get real knowledge of the meaning of life can come. కృష్ణుడు చెప్తున్నాడు, ఎన్నో జన్మల తర్వాత కొన్ని లక్షల మందిలో వేల మందిలో ఎవరో ఒక్కరు మాత్రమే ఈ కృష్ణ చైతన్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. To the conclusion that the meaning is Krishna. మరి ఆ విధంగా అధ్యయనం చేసి అంతిమంగా నిర్ధారణకు వస్తారు కృష్ణుడే సర్వస్వము అని. Is all in all, and then surrenders to Krishna. ఆ విధంగా కృష్ణుడే సమస్తము అని తెలుసుకొని కృష్ణుడికి శరణ పొందుతారు. But such a great soul, Krishna says, is very rare. కానీ ఆ విధమైనటువంటి వ్యక్తి చాలా అరుదని కృష్ణుడు అంటున్నాడు. And here, by the mercy of Lord Chaitanya, conveyed to us by Srila Prabhupada, we have. మరి ఇక్కడ చైతన్య మహాప్రభు యొక్క కృప వలన ఏదైతే శ్రీల ప్రభుపాద వారి ద్వారా మనకి ఇవ్వబడుతుందో,
the opportunity. Just in one lifetime. ఆ, మరి మనకి ఈ ఒక్క జీవితంలోనే మనకి అవకాశం లభించింది. It may take more, ఇంకా ఎక్కువ కాలం పట్టొచ్చు, but we should try to finish up. కానీ ముగించడానికి మనం ప్రయత్నం చేయాలి. It's one life, as Srila Prabhupada also said. It's a great మరి శిల ప్రభుపాద వారు చెప్పారు, ఇదే జీవితంలో పని కానివ్వమని. opportunity. Don't waste ఇది చాలా గొప్ప అవకాశం, time. సమయాన్ని వృధా చేయొద్దు అంటున్నారు. Another quote from Srila Prabhupada. మరొక ప్రస్తావన శిల ప్రభుపాద వారి నుండి. This is from his purport to Bhagavatam, Canto 2, Chapter 7, Text 46. ఇది శ్రీమద్ భాగవతం 2వ స్కందం 7వ అధ్యాయం 46వ శ్లోకానికి ఇచ్చినటువంటి భాష్యం నుండి, which he quotes from the Vishnu Purana. ఇది విష్ణు పురాణం నుండి ప్రస్తావన చేస్తుంది. Sahanis tanbahach chidram samoha sacha vibramaha yan muhurtam kshanang vapi vasudevam nachintayet. If even for a moment remembrance of Vasudev, the Supreme Personality of Godhead, is missed, పూర్ణ పురుషోత్తమ భగవానుడైనటువంటి వాసుదేవుణ్ణి స్మరించడం అనేది ఒక్క క్షణకాలం పాటు మనం చేయకపోయినా that is the greatest loss. అది చాలా గొప్ప నష్టం. That is the greatest illusion. అది గొప్ప మాయ కూడా, భ్రమ. And that is the greatest anomaly. అంతేకాకుండా అది ఒక పెద్ద ఉత్పాతం కూడా. From Bhagavatam, Canto 4, Chapter 27, Text 3, purport. మరి భాగవతం 4వ స్కందం 23వ అధ్యాయం 3వ శ్లోకం నుండి భాష్యంలో, The greatest loss in life is passing time without understanding Krishna. మరి కృష్ణుడిని అర్థం చేసుకోకుండా జీవితాన్ని గడపడం అనేది అత్యంత ఎక్కువగా సమయాన్ని వృధా చేసుకోవడం అవుతుంది. Every moment of our life should be utilized properly. And the మన జీవితంలో ప్రతి క్షణాన్ని మనం సక్రమంగా వినియోగించుకోవాలి. proper use of life is to increase devotional service to the Lord. మరి జీవితాన్ని సక్రమంగా ఉపయోగించుకోవడం అంటే భగవంతుని యొక్క భక్తియుత సేవ చేసే అవకాశాన్ని పొందడం. Without devotional service to the Lord, మరి భగవంతునికి భక్తియుత సేవ చేయకుండా the activities of life మరి జీవితంలో ఉన్నటువంటి కార్యకలాపాలన్నీ become simply a waste of time. అవన్నీ కూడా కేవలం సమయం వృధా అయిపోతాయి. The term used in Chaitanya Charitamrita, మరి చైతన్య చరితామృతంలో ఒక పదం ఉపయోగించబడింది, in the Nectar of Devotion, అలాగే భక్తి రసామృత సింధువులో ఉపయోగించబడింది. Bhakti Rasamrita Sindhu, is avyartha kalatvam, అవ్యర్థ కాలత్వం అనే పదం, which means not wasting time on useless things. దాని అర్థం ఉపయోగం లేని వాటిలో సమయాన్ని వృధా చేయకపోవడము అని. It's one of the symptoms of a devotee who has developed to the level of bhava bhakti. మరి ఇది భావభక్తి స్థాయికి భక్తిని పెంపొందించుకునేటువంటి భక్తుని యొక్క లక్షణం అన్నమాట. They don't want to waste any time in anything except Krishna's service. వాళ్ళు కృష్ణుని సేవలో తప్ప మరి ఎందులోనూ కూడా సమయాన్ని వృధా చేసుకోరు. In Chaitanya Charitamrita, it's also stated, Krishna sambandha bina kala beta nahi jai. చైతన్య చరితామృతంలో కూడా చెప్పబడింది ఈ విధంగా, Not a moment should be lost. ఒక్క క్షణాన్ని కూడా మనం కోల్పోకూడదు. Every moment should be utilized for Krishna ప్రతి క్షణాన్ని కూడా మనం కృష్ణుని కోసం ఉపయోగించాలి, or connected with him. లేదా కృష్ణ సంబంధంగా వినియోగించాలి. In the Nectar of Devotion, Srila Prabhupada explains this. భక్తి రసామృత సింధువులు శ్రీల ప్రభుపాదుల వారు వివరిస్తున్నారు, Not wasting time, అంటే సమయాన్ని వృధా చేసుకోకపోవడం గురించి. one of the symptoms of a devotee on the level of bhava. ఇది భావస్థితిలో భావస్థాయిలో ఉన్నటువంటి భక్తుని యొక్క లక్షణం అంటే ఏమిటి? ఒక క్షణం కూడా సమయాన్ని వృధా చేయకపోవడం. Srila Prabhupada writes, an unalloyed devotee who has developed ecstatic love for Krishna శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారు, కృష్ణుని పట్ల దివ్యమైనటువంటి ప్రేమను పెంపొందించుకున్నటువంటి ఒక విశుద్ధ భక్తుడు
is always engaging his words in reciting prayers to the Lord. అతడు ఎల్లప్పుడూ కూడా తన యొక్క వాక్కులను భగవంతుని కోసం స్తుతులు చేయడంలో ఉపయోగిస్తాడు. Within the mind, he is always thinking of Krishna. అతడి మనసులో ఎల్లప్పుడూ కూడా కృష్ణుని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. And with his body, he either offers obeisances by bowing down before మరి తన శరీరంతో భగవంతునికి శ్రీ విగ్రహాల ముందు ప్రణామం చేయడంలో తన శరీరాన్ని వాడతాడు, the deity, or engages in some other service. లేదా ఏదో ఒక సేవలో తన శరీరాన్ని నిమగ్నం చేస్తాడు. During these ecstatic activities, he మరి ఈ విధమైనటువంటి దివ్యమైన కార్యకలాపాల్లో sometimes sheds tears. కొన్నిసార్లు అతడు ఆనంద బాష్పాలను విడుస్తూ ఉంటాడు భక్తుడు. In this way, his whole life is engaged in the service of the Lord, ఈ విధంగా భగవత్ సేవలో అతడి జీవితం అంతా కూడా నిమగ్నం అవుతుంది. with not a moment wasted on any other engagement. మరి ఒక్క క్షణాన్ని కూడా అతడు వేరే పనులలో ఉపయోగించడు. In his purport to Bhagavad Gita, శ్రీల ప్రభుపాదుల వారు భగవద్గీతకి ఇచ్చినటువంటి మరొక భాష్యంలో chapter 6, text 17, 6వ అధ్యాయం 17వ శ్లోకానికి ఇచ్చిన భాష్యంలో Srila Prabhupada writes, శ్రీల ప్రభుపాదుల వారు ఈ విధంగా రాస్తున్నారు. a Krishna conscious person cannot bear to pass a minute of his life without being engaged in the service of the Lord. కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి తన యొక్క సమయాన్ని కృష్ణుని యొక్క సేవలో వినియోగించకుండా ఉండడాన్ని, అంటే ఒక్క క్షణం కూడా కృష్ణుని యొక్క సేవలో వినియోగించకుండా ఉండడాన్ని అసలు తట్టుకోలేడు, అతను దాన్ని భరించలేడు. Therefore, his sleeping is kept to a minimum. అందుకే అతని యొక్క నిద్ర చాలా తక్కువ చేయబడుతుంది, అంటే అతడు చాలా తక్కువగా నిద్రపోతాడు. His ideal in this respect is Srila Rupa Goswami, మరి ఈ విషయంలో అతడికి ఆదర్శం ఎవరు అంటే రూప గోస్వామి, who was always engaged in the service of Krishna మరి రూప గోస్వామి ఎల్లప్పుడూ కూడా కృష్ణుని యొక్క సేవలో నిమగ్నమై ఉన్నారు. and who could not sleep more than 2 hours a day, and మరి ఆయన రోజుకి 2 గంటల కంటే ఎక్కువ నిద్రపోలేకపోయేవారట. sometimes not even that. మరి కొన్నిసార్లు 2 గంటల సమయం కూడా నిద్రపోయేవారు కదట ఎవరు, రూప గోస్వామి. Thakur Haridas would not even accept prasadam, nor even sleep for a moment. మరి ఠాకూర్ హరిదాసును మనం చూసినట్లయితే ఆయన ఒక్క క్షణకాలం పాటు కూడా ప్రసాదాన్ని స్వీకరించడం కానీ నిద్రపోవడం కానీ చేసేవారు కాదు. Without finishing his daily routine of chanting with his beads, ఎప్పుడు ఆయన విధించుకున్నటువంటి ఏదైతే నిర్ణీతమైనటువంటి మాలల జపం ఉందో అది పూర్తి కాకుండా ఒక్క క్షణం కూడా ఆయన నిద్రపోయేవారు కాదు, ఆయన భుజించేవారు కాదు. 300,000 times. మరి రోజుకి ఎన్నిసార్లు జపించేవారు ఆయన? 3 లక్షల సార్లు హరినామం జపించేవారు. Again, Srila Prabhupada writes, this is from a Chaitanya Charitamrita purport. మళ్ళీ శ్రీల ప్రభుపాదుల వారు ఒక చైతన్య చరితామృత భాష్యం అని చెప్తున్నారు. A Vaishnava must be very alert not to waste even a second of his valuable lifetime. మరి ఒక వైష్ణవుడు అనేవాడు ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలి, తన జీవితకాలంలో ఒక క్షణాన్ని కూడా వృధా చేసుకోకుండా. Srila Prabhupada himself was the exemplar of this. మరి శ్రీల ప్రభుపాదుల వారే స్వయంగా దీనికి ఉదాహరణ. How did he manage to do so much for Krishna? మరి శ్రీల ప్రభుపాదుల వారు ఎన్నో సేవలను కృష్ణుడి కోసం ఎలా చేయగలిగారు, ఎలా నిర్వహించుకున్నారు తన యొక్క సమయాన్ని, జీవితాన్ని in such a short time? మరి ఎంతో చిన్న, అంటే తక్కువ సమయంలో చేశారు ఇవన్నీ కూడా. If he had even only produced so many books, that would have been an amazing achievement. శ్రీల ప్రభుపాదుల వారు మిగతా పనులు ఏమీ చేయకుండా కేవలం ఈ గ్రంథాలు మాత్రమే అందించి ఉన్నప్పటికీ కూడా అది గొప్ప తోడ్పాటు అయి ఉండేది. If he did it in a whole lifetime, but he did it. అంటే ఆయన రాసినటువంటి గ్రంథాలను ఆయన జీవితకాలం అంతటిలో రాసి ఉన్నా కూడా అది చాలా గొప్ప విషయం అయి ఉండేది. Most of his books came out in just the last 12 years. కానీ శ్రీల ప్రభుపాదుల వారు రాసినటువంటి గ్రంథాలలో ఎక్కువ శాతం ఆయన జీవితంలో చివరి 12 సంవత్సరాల్లోనే వెలువడ్డాయి.
And then he preached all over the world. He met అంతేకాకుండా ఆయన ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేశారు. so many people. ఆయన ఎంతో మందిని కలుసుకున్నారు. He traveled extensively. ఆయన ఎంతో విస్తృతంగా పర్యటించారు. He was busy. ఆయన ఎప్పుడు కూడా తలమునకలే ఉండేవారు. Didn't come about just by thinking about it. అదంతా కూడా కేవలం ఊరికే దాని గురించి ఆలోచిస్తూ కావాలని చేసింది కాదు ఆయన. He was very busy. ఆయన ఎప్పుడు కూడా ఖాళీగా ఉండేవారు కాదు. ఏదో ఒక పనుల్లో తలమునకలే ఉండేవారు. Not sleep much. ఆయన ఎక్కువగా నిద్రపోయేవారు కాదు. Working very hard. ఆయన చాలా కష్టపడి పని చేస్తూ ఉండేవారు. I see some devotees who, as soon as they get a spare moment, they're reading. నేను చూస్తుంటాను కొంతమంది భక్తులు వారికి ఏదైనా ఒక క్షణకాలం పాటు సమయం దొరికితే వెంటనే వాళ్ళు ఏదో చదువుకుంటూ ఉంటారు. Facilitated by this having the books. I'm talking about reading about Krishna, reading Srila Prabhupada's books. It's facilitated by reading the books on the phone. నేను మాట్లాడేది ఈ రోజుల్లో ఫోన్లో చదివేటువంటి అవకాశం దొరికింది అనమాట. అంటే కృష్ణుని గురించి కృష్ణ చైతన్యం గురించి చదువుకునేటువంటి అలవాటు వచ్చింది. ఈ రకరకాల ఉపకరణాలన్నీ కూడా దానికి తోడ్పడుతున్నాయి. ఆ విధంగా వాళ్ళు ప్రతి క్షణం కూడా ఏదో ఒకటి ఖాళీ దొరికిందంటే చదువుకోవడానికి వీలవుతుంది. Open it and read for, if you have 2 minutes waiting. మీరు దాన్ని తెరిచి మీకు 1 నిమిషం ఉన్నా 2 నిమిషాలు ఉన్నా చదువుకోవచ్చు. For something you can immediately read it. మీరు దేని గురించి అయినా వేచి చూస్తున్నారు అనుకోండి, అప్పుడు చదువుకోవచ్చు. Two of the most productive devotees among the followers of Srila Prabhupada, they got a lot of things done in their lifetime, was Gopal Krishna Maharaj. He was like a workaholic. He was. మరి శ్రీల ప్రభుపాదుల వారి యొక్క శిష్యుల్లో ఇద్దరు వ్యక్తులు తమ జీవిత కాలంలో ఎన్నో సాధించినటువంటి వాళ్ళు ఎవరంటే, ఒకరు పరమ పూజ్య గోపాలకృష్ణ స్వామి మహారాజ్. ఆయన అసలు ఎప్పుడు కూడా పని పురుగు లాంటి వారు అన్నమాట. చూడండి, ఆయన ఎప్పుడు కూడా అసలు ఖాళీగా ఉండేవారు కాదనమాట. ఎప్పుడు కూడా తలమునకలే ఉండేవారు. మరి ఆయన ఎన్నో పనులు సాధించారు. ఆయన సమయాన్ని ఎప్పుడు కూడా వృధా చేయలేదు. మరి మరొక వ్యక్తి ఇంకా మనతోనే ఉన్నారు. అయితే ఆయన ప్రస్తుతం అంత క్రియాశీలకంగా లేరు. కారణం ఏమిటంటే అనారోగ్య కారణం చేత. మరి ఆయన యొక్క ఆరోగ్యం అనేది చాలా తీవ్రంగా నశించిందని చెప్పాలి. One reason being his incredible hard work for so many. మరి ఎందుకని అంతగా ఆయన యొక్క ఆరోగ్యం క్షీణించిందంటే, ఎన్నో సంవత్సరాల పాటు ఆయన చేసినటువంటి తీవ్రమైనటువంటి కష్టం వల్ల. ఎవరైనా జయపతాక స్వామి మహారాజ్. ఆయన ప్రయాణిస్తూ ఉండడం, ప్రచారం చేయడం, రాత్రి పగళ్ళు. We should consider not to waste our time even for a moment. Most people waste. మరి మనం ఒక క్షణం కూడా సమయాన్ని వృధా కాకుండా మనం చూసుకోవాలి. Their whole life. చాలా మంది తమ యొక్క జీవితం మొత్తం వృధా చేసుకుంటారు. Life. జీవితం అంతా just wasted. పూర్తిగా వృధా అయిపోతుంది. వారికి విలువైనటువంటి మానవ జన్మ లభించింది. Narottam Das Thakur, who was himself one of the greatest examples of pure devotional service. మరి శుద్ధమైనటువంటి భక్తియుత సేవ చేయడానికి ఉన్నటువంటి గొప్ప ఉదాహరణల్లో ఒకరెవరంటే నరోత్తమ దాస్ ఠాకూర్లు వారు. Fully engaged in Krishna's service. ఆయన ఎల్లప్పుడూ కూడా పూర్తిగా కృష్ణుని యొక్క సేవలో నిమగ్నమై ఉండేవారు. ఆయన ఈ విధంగా చెప్పారన్నమాట. But he laments
and in this way instructs us. మరి ఎల్లప్పుడూ కృష్ణుని సేవలో నిమగ్నం ఉండే ఆయన బాధపడుతున్నారు ఏమని, నేను కృష్ణుని సేవ చేయలేకపోయాను అని చెప్పి. అంటే ఆయన మనకు ఉపదేశిస్తున్నారు అనమాట. Saying that my whole life I didn't worship Radha and Krishna. ఆయన ఏమన్నారు, మనుష్య జనమపాయ రాధాకృష్ణ నా భజీయ. మరి నేను నా జీవితంలో రాధాకృష్ణులను నేను పూజించలేకపోయాను అంటారు. Therefore, no, it's just like knowingly drinking poison. కానీ ఏమంటున్నారు, జానీయ సునియా విషఖాయం, అంటే తెలిసి నేను విని విషం తాగుతున్నాను అని చెప్పంటారు. Bhagavatam, Canto 2, Chapter 3, Text 17. శ్రీమద్ భాగవతం 2వ స్కందం 3వ అధ్యాయం 17వ శ్లోకంలో చెప్పబడింది. Ayur harati vaipungsam udyam astam chayanasau tasyarte yakshano nita utamashloka vartaya. Both by rising and by setting, మరి ఉదయిస్తూ అస్తమిస్తూ the sun సూర్యుడు decreases the duration of life of everyone. ప్రతి ఒక్కరి యొక్క ఆయుష్ని కూడా సూర్యుడు హరిస్తూ ఉంటాడు, ప్రతిరోజు ఉదయిస్తూ అస్తమిస్తూ. Except one who utilizes the time by discussing topics of the all-good personality of Godhead. కానీ ఒక్కరి యొక్క ఆయుష్ను మాత్రం ఆయన ప్రభావితం చేయలేడు. ఎవరు అంటే ఎవరైతే తమ యొక్క సమయాన్ని శ్రీకృష్ణుని యొక్క నామరూప గుణలీలల గురించి వర్ణిస్తూ శ్రవణం చేస్తూ ఉండడంలో కాలాన్ని గడుపుతారో వారిని మాత్రం, వారి ఆయుష్ను మాత్రం ఆయన హరించి వేయలేడు. An extract from Srila Prabhupada's purport. This శ్రీల ప్రభుపాదుల భాష్యం నుండి మరొక ప్రస్తావన. verse indirectly confirms the greater importance of utilizing the human form of life to realize our lost relationship with the Supreme Lord by acceleration of devotional service. శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారు, అంటే భక్తియుత సేవను ఆచరిస్తూ దానిలో పురోగమించడానికి ప్రయత్నించడం ద్వారా మరి మానవ జన్మను ఏ విధంగా మనం సద్వినియోగపరచుకోవాలని దాని గురించి ఈ శ్లోకం మనకి వివరిస్తుంది. Time and tide wait for no man. మరి కాలము కెరటము ఏ మనిషి కోసం కూడా వేచి చూడవు అని చెప్పి అంటున్నారు. So the time indicated by the sunrise and the sunset మరి సూర్యోదయం సూర్యాస్తమయాల ద్వారా సూచించబడేటువంటి సమయం ఏదైతే ఉందో will be uselessly wasted if such time is not properly utilized for realizing identification of spiritual values. మరి ఆధ్యాత్మిక విలువలతో మనల్ని మనం గుర్తించుకోవడానికి మనం ఉపయోగించకపోతే అలాంటి సమయాన్ని అది ఏ విధమైన ప్రయోజనం లేకుండా మనం గడిపివేసినట్లే అవుతుంది. Even a fraction of the duration of life wasted cannot be compensated by any amount of gold. మరి ఎంత బంగారాన్ని మనం తీసుకొచ్చినా గడిచినటువంటి ఒక్క క్షణాన్ని కూడా మనం భర్తీ చేయలేము. Human life is awarded to a living entity, Jiva, simply so that he can realize his spiritual identity. మరి మానవ జీవితం అనేది ఒక జీవికి ఎందుకు ఇవ్వబడింది అంటే తన యొక్క ఆధ్యాత్మిక గుర్తింపును సాక్షాత్కరింప చేసుకోవడం కోసం. And his permanent source of happiness. మరి మానవ జీవితం యొక్క ఆధ్యాత్మిక గుర్తింపుని తెలుసుకోవడం అంటే అదే మన శాశ్వతమైనటువంటి ఆనందానికి మూలం. See, again and again, Prabhupada is making the point often. మరి మీరు చూసినట్లయితే మళ్ళీ శ్రీల ప్రభుపాదుల వారు అదే విషయాన్ని నొక్కి చెప్తున్నారు. Often with this example of any amount of gold, a Vaishnava poet మరి తరచుగా ఇదే ఉదాహరణ పడుతున్నారు, అంటే ఎంత బంగారాన్ని తీసుకొచ్చినా సరే అని. మరి ఒక వైష్ణవ కవి Premananda ఠాకూర్ అనేటువంటి వైష్ణవ కవి has stated, Shravana Kirtana Karo Anukhana. అతను అంటాడు, శ్రవణ కీర్తన కరో అనుక్షణ Ashata Pachala Chari Kahe Premananda Manusha Jivana Shafala Karo Nabhari.
Hear and chant about Krishna. I'm giving a translation. Hear ఇక్కడ అనువాదం చెప్తున్నాను. కృష్ణుడి గురించి శ్రవణం చేయండి, కృష్ణుడిని కీర్తించండి. and chant about Krishna incessantly. మరి అడ్డు అదుపు లేకుండా, ఎడతెరిపి లేకుండా కృష్ణుడి గురించి శ్రవణ కీర్తనలు చేయండి. Giving up all useless talk, blah blah blah, this blah 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 అంటూ అర్థం లేనటువంటి మాటలను విడిచిపెట్టండి. Premananda says, ప్రేమానంద చెబుతున్నాడు, that this human form of life, make it successful. మానవ రూపంలోని జీవితం ఏదైతుందో దాన్ని విజయవంతం చేసుకోండి. Don't delay. ఆలస్యం చేయవద్దు. Don't waste time. సమయాన్ని వృధా చేసుకోవద్దు. Vancha kalpatarubhyascha kripasindhubhyo patitanam pavanebhyo vaishnavebhyo namo namaha. హరే కృష్ణ. संसार दावानन्दलीलोका ज्ञानाय कारुण्य घनाघनत्यम् सकलनगुणार्णवस्य वन्दे गुरश्रीचरणारविन्दम्